నమస్తే అందరికీ, నేను భార్గవ్. 6 హత్యలు చేసిండు కదా మొన్న పోక్సో కేసు సంబంధించినటువంటి రాజ్ కుమార్ అనే వ్యక్తి జైలు నుంచి బయటకు వచ్చిండు. బెయిల్ మీద బయటకు వచ్చి 6గురిని లేపడేసిండు. సొంత కుటుంబంతో పాటు అవతల కేసు పెట్టారు కదా మైనర్ బాలికకు సంబంధించిన ఫ్యామిలీ, వాళ్ళని సొంత ఫ్యామిలీని కూడా చంపి పడేసిండు అతి కిరాతకంగా. ఇక్కడ ఒక వార్త రాసిరు వీళ్ళు, చూడండి. 20 లక్షలకు డీల్. ఎవరు డీలు? ఎవరికి ఇచ్చిరు 20 లక్షలు? షాబాద్ హత్యల నిందితుడి నుంచి పోలీసులు తీసుకున్నట్లు ఆరోపణలు. దాంతోనే పోక్సో కేసులో బెయిల్ వచ్చే సెక్షన్లు, అరెస్టు చేయకుండా న్యాయపరంగా సహకారం, ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, డీజీపీ ఆదేశాలు బేఖాతరు. ఇక్కడేమో పోలీసుల అదుపులోనే ఉన్మాది అని రాసిరు. క్వశ్చన్ మార్క్ ఎందుకు మరి? పోలీసుల అదుపులో ఉన్నాడా? ఎన్కౌంటర్ చేసిర్రా? వాడు దొరికిండా లేదా? అసలు ఇప్పటివరకు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి ఏమైనా చెప్పిరా దీని మీద? ఇంత పెద్ద ఇష్యూ జరిగితే తెలంగాణలో లా అండ్ ఆర్డర్ కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హోంమంత్రిగా ఉన్నారు ఈరోజు. 6గురిని చంపినటువంటి వ్యక్తి మరి వాడు బయట తిరుగుతున్నాడా? ఇంకెవరైనా చంపుతాడా? తర్వాత వాడిని తీసుకుపోయి ఏమైనా ఎన్కౌంటర్ చేసిరా అనే అనుమానాలు చాలామందిలో వస్తున్నాయి. మరి 20 లక్షల కథ ఏంది? 20 లక్షలు పోలీసులకు ఇచ్చిందా? అంటే పోక్సో కేసులో బలహీనమైన సెక్షన్లు పెట్టి రాజ్ కుమార్ అనే వ్యక్తిని బయటికి తీసుకురావడానికి పోలీసులు ప్రయత్నం చేసిర్రా? మరి వాళ్ళు రాసిరు కదా పేపర్లో. యూట్యూబ్ వైష్ణవిని చంపితే ఏం చేశారు, నన్నేం చేస్తారు, 4 రోజులు మొత్తుకుంటారు, తర్వాత ఎవరు పట్టించుకోరు, నన్ను చంపినా అంతే. భార్య సరితను బెదిరించిన రాజ్ కుమార్. గతంలో యూట్యూబర్ వైష్ణవి అనే అమ్మాయిని సొంత భర్త చంపేస్తాడు. ఆ కేసు ఎన్ని రోజులు ఉంది? 4 రోజులు మాట్లాడుకున్నారు, అయిపోయింది. నీది కూడా అంతే ఉంటుంది పరిస్థితి అని చెప్పి ఆల్రెడీ భార్యకి వార్నింగ్ ఇచ్చిందంట వాడు గతంలో. సో ఇప్పుడు 6గురిని చంపినటువంటి వ్యక్తి యథేచ్ఛగా బయట తిరుగుతున్నాడు అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది ఇక్కడ? మరి 20 లక్షలు ఇచ్చన్ని పైసలు వాడి దగ్గరికి ఎట్లా వచ్చినాయి? వాడు నిజంగానే 20 లక్షలు ఇచ్చిండా కేసుల నుంచి బలహీనమైన సెక్షన్లు పెట్టడానికి? ఇంత పెద్ద ఇష్యూ జరిగితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగా ఉన్నటువంటి, హోంమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించరండి? ఏమన్నా కోళ్ళ, మేకల, గొర్రెల? 6గురు మనుషులను చంపేసిండు. 2 పిల్లలు, ఒక మైనర్ బాలిక. మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆ మైనర్ బాలికని ఇంట్లో నుంచి గుంజుకోనికి వెళ్ళే క్రమంలో అడ్డొచ్చిన వాళ్ళ అమ్మని వాళ్ళ నాయనమ్మని పొడిచి చంపేసిండు కదా. తీసుకుపోయి ఊరు చివర మళ్ళీ అమ్మాయిని మానభంగం చేసి రేప్ చేసి పీక కోసిండు అని చెప్పి అంటున్నారు. అంటే చంపేసే ముందు కూడా వాడు అమ్మాయి మీద మళ్ళీ అత్యాచారం చేసిండు. మరి అంతటి దుర్మార్గుని మీరు ఎట్లా వదిలేసిర్రు? వాడు ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు? మన దేశంలోనే నెంబర్ 1 పోలీస్ అని మనం చెప్పుకుంటాం కదా తెలంగాణ పోలీస్. మరి ఈ విషయంలో ఎందుకు ఇంకా దొరకబట్టలేకపోతున్నారు? ఒకవేళ దొరకబడితే ఎక్కడున్నాడో సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. సమాజానికి చెప్పకపోయిన బాధిత కుటుంబానికి చెప్పాల్సిన అవసరం ఉంది కదా. మరి ఎందుకు ఇంకా ఈ కేసును ఎందుకు ఛేదించలేకపోతున్నారు? ఇట్లాంటి హెడ్డింగ్స్ చూసినప్పుడు వాస్తవానికి అనుమానాలు వస్తాయి కదా. మరి 20 లక్షలు రాజ్ కుమార్ పోలీసు వాళ్ళకి ఇచ్చిండా? అందరు పోలీసు వాళ్ళు అట్లా ఉండరు, కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు. అట్లని అవినీతి పరులు లేరు అని కూడా చెప్పలేము మనం పోలీస్ డిపార్ట్మెంట్లో. మొన్న ఎవరో దొరకలేదా? సో అట్లనే ఇప్పుడు ఈ రాజ్ కుమార్ అనే వ్యక్తిని ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? మరి వాడు ఇంకెవరైనా చంపుతాడా? పోయి ఇంకెవరి మీద కక్ష ఉన్నదా? సో ఈ కేసు చాలా కీలకమైన కేసు, కానీ ఎందుకు మీరు సీరియస్ తీసుకోవట్లేదు అర్థం కావట్లేదు. మరి ఒకవేళ ఇప్పుడు ఈ పోలీసులు 20 లక్షలు తీసుకున్నారు అని చెప్పి దీంట్లో రాసిరు కదా, మీకు అనుమానం ఉన్న ఆ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తులని వాళ్ళ ట్రాన్సాక్షన్స్ తీయండి, వాళ్ళ ఆడియో కాల్స్ బయట పెట్టండి, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయండి. అంతకైతే ట్రాక్ చేసి ఎవరెవరితో మాట్లాడినో వాటితో ఏమన్నా ట్రాన్సాక్షన్స్కి సంబంధించినటువంటి ఆ మాటలు ఏమైనా ఉన్నాయో చూస్తే అర్థమైపోతుంది కదా. మాలాంటి వాళ్ళ ఫోన్లో అయితే ఉత్తగానే ట్యాప్ చేసి పడేస్తారు. మా ఫోన్లు ట్యాపింగ్లో ఉండే స్టిల్ ఎందుకు చేస్తారో ఏమో అర్థం కాదు. మరి ఫోన్ ట్యాప్ చేస్తారు, ఆడియో కాల్స్ వింటారు, వాట్సాప్ కాల్స్ కూడా ట్యాప్ చేసే టెక్నాలజీని తీసుకొచ్చారు. ఇట్లాంటి దుర్మార్గులను పట్టుకోండి సార్ అంటేనేమో ప్రశాంతంగా ఏడ తిరుగుతున్నాడు, ఇప్పుడు ఎవరిని చంపుతాడో కూడా తెలియదు. సో ఏదేమైనా ఇది చాలా పెద్ద కేసు, బయటకి రావాల్సిన అవసరం ఉంది. చాలామంది ఏమంటారు, వాడు వచ్చిన తర్వాత వాడిని డైరెక్ట్ ఎన్కౌంటర్ చేసేయండి, లేపేసేయండి,
మైనర్ బాలికని ఎట్లా చంపుతాడు వాడు, అది అత్యాచారం చేసి అని చెప్పి మెజారిటీ పబ్లిక్ కామెంట్స్ పెడుతున్నారు కింద. వాడు దొరకంగానే లేపేసేయండి అని. పోలీస్ డిపార్ట్మెంట్కే తెలవాలి మరి ఏం చేస్తారో తర్వాత.